సందర్భం ఏమిటంటే ఇంత క్రితం మా న్యాయవాద సోదరుడు నూతాల శ్రీనివాస్ గారు చెప్పారు మీకు ఇక్కడ జమ్మికుంట టౌన్ సిఐ గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని చట్ట పరిధిలో పనిచేయకుండా కేసీఆర్ చుట్టంగా కేటీఆర్ చుట్టంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ కేసులో నూతాల శ్రీనివాస్ అనే అడ్వకేటు ఒక మర్డర్ కేసులో అతను వకాలత్ చేశాడు. ఆ మర్డర్ కేసులో రామచంద్రరావు అనే సిఐ ఆ అక్యూడ్ పర్సన్స్ను బాగా కొట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ దగ్గర ఒక 50,000 రూపాయలు తీసుకొని మరియు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ గుంజుకోవడం జరిగింది. అట్టి విషయం ఆ అక్యూడ్ పర్సన్స్ జడ్జి గారికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని అదే ప్రకారంగా రాశి అనే అడ్వకేట్ గారిని ఆదేశిస్తే వారి యొక్క అడ్వకేట్ అయినటువంటి నూతాల శ్రీనివాసు అదే విషయాన్ని ఒక మెమో ద్వారా ఫైల్ చేయడం జరిగింది. ఆ మెమో ఫైల్ చేయగానే అక్కడ ఉన్నటువంటి కోర్టు కానిస్టేబుల్ ఈ సిఐ రామచంద్రరావు గారికి ఇన్ఫర్మేషన్ చేయగానే సిఐ రామచంద్రరావు వెంటనే నూతాల శ్రీనివాస్ మీద విధులకు ఆటంకపరిచినట్టుగా ఒక తప్పుడు కేసును బనాయించడం జరిగింది. ఈ తప్పుడు కేసు ఈటల రాజేందర్ ఇంటి పరిధిలో నూతాల శ్రీనివాసు ఆడ ఉండడం జరిగింది. ఆడ కానిస్టేబుల్ కొడతా అంటే మా సోదర అడ్వకేట్ పోయి ఈయన మన పోలీస్ సోదరుడు, ఈయన ఐడి పార్టీకి చెందాయని, ఈయన ఏమనకూడని అని అందరిని రెస్క్యూ చేసి ఎటోళ్ళనట్టు పంపిస్తే ఆ విషయాన్ని అవకాశంగా తీసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఇదే మంచి అవకాశం అని ఒక మర్డర్ కేసులో వేసిన మెమోను అతను మనసులో పెట్టుకొని సోదర న్యాయవాది నూతాల శ్రీనివాస్ మీద ఒక తప్పుడు కేసు 353 కేసు నమోదు చేయడం జరిగింది. బిడ్డా రామచంద్రరావు, నువ్వు గులాబీ కండువా పట్టుకొని నౌకరి వదులుకొని టీఆర్ఎస్కి ప్రచారం చేసుకొని నివ్వడద్దంటలేడు. కానీ నువ్వు వకీల జోలికి వస్తే బిడ్డ నీ యొక్క అక్రమ ఆస్తుల భాగోతం మొత్తం నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినావో నువ్వు కేటీఆర్కు కేసీఆర్కు చుట్టం కావచ్చు. కేసీఆర్ కేటీఆర్ కూడా రేపు పొద్దుగాల చట్టం ముందు సమానులే, అవసరమైతే నిన్ను జైలుకు కూడా పంపిస్తాం. అదేవిధంగా మా సోదర న్యాయవాది ఇక్కడ జమ్మికుంటలో మంచి పేరున్నటువంటి న్యాయవాది దళిత సోదరుడు అతను డిఫేమ్ చేసిండు ఒక కేసు పెట్టి. ఆ డిఫేమ్ చేసినందుకు గాను మేము చట్ట ప్రకారం ఒక 20 లక్షల డ్యామేజ్ సూట్ కూడా అతని మీద దాఖలు చేస్తున్నాం. అదేవిధంగా దళితుడు నేను ఒక అగ్రవర్ణకి చెందినవాడిని అని ఒక అహంకారపూరితంతో పిలిచి నీ పని నువ్వు చేసుకో, నువ్వెవరో తెలుసా, నీ సంగతి ఏందో అని బాగా ఒక దళితుని ఇన్సల్ట్ చేయడం కూడా జరిగింది. దాని మీద సంబంధిత ఏసీపీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సంబంధిత ఏసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ సిఐ గారి మీద ఇంతవరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. అయ్యా ఏసీపీ గారు, మీరు చట్ట పరిధిలో వెంటనే ఇమ్మీడియట్లీ ఆ కంప్లైంట్ మేము ఏ రోజైతే ఇచ్చామో ఆ కంప్లైంట్ ప్రకారంగా మీరు కేసు రిజిస్టర్ చేయండి. లేకపోతే మేము తప్పకుండా చట్టం ప్రకారం ఏం చేయాలనో అది చేస్తామని మేము తెలియజేస్తున్నాం. మీరు అడ్వకేట్స్కు ఎవరు లేరు అనుకోకండి. అడ్వకేట్స్కు హుజురాబాద్ బార్ అసోసియేషన్ అనేది ఉన్నది. హుజురాబాద్ బార్ అసోసియేషన్లో హుజురాబాద్ అడ్వకేట్స్కు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము అందరం న్యాయవాదులు అందరం కూడా ఒక ఐక్యమత్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా హుజురాబాద్ అసెంబ్లీ ఎలక్షన్లో మన పత్రికా మిత్రులకు అందరికీ తెలుసు, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసిండ్రు. పొద్దుకితే చాలు ఊళ్ళకు మీద పడి తోడేళ్ళు కదా గొర్రెల మీద పడ్డట్టుగా ప్రజల మీద పడి ఎక్కడికక్కడిగా కొని పోలీసులే వాళ్ళను ప్రజలను బెదిరిస్తున్నారు. హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం, మీ వెనుక వేల మంది అడ్వకేట్స్, వేల మంది న్యాయవాదులు ఉన్నారు. మీకు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఇష్టమైన వాళ్ళకు ఓటేసుకునే అధికారం ఈ ఓటర్కు ఉంది. ఇక్కడ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఓటును స్వేచ్ఛతో వినియోగించుకునే అధికారం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ప్రజలారా, మీరు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎలాంటి పోలీసు వాళ్ళు ఎలాంటి మీ మీద అఘాయిత్యం చేసినా వెంటనే మాకు ఫోన్ చేయండి. అదేవిధంగా మీకు ఇక్కడ సెంట్రల్ అబ్జర్వర్సు, స్టేట్ అబ్జర్వర్సు, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్, సెంట్రల్ జనరల్ అబ్జర్వర్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు మేము మెసేజ్లు పెట్టాము. మీకు ఏమాత్రం ఇబ్బంది అయినా కూడా లోకల్ పోలీసుతోని వెంటనే వాళ్ళకు ఫోన్ చేయొచ్చు. వాళ్ళు 10 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ మీ దగ్గరికి వస్తుంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ పోలీసులు ఇలాంటి గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో పనిచేయద్దు, చట్టబద్ధంగా పనిచేయాలని పోలీస్ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు అంటే మాకు ద్వేషం లేదు, మేము తెల్లారితే పోలీస్ స్టేషన్లో పోతాం, అనేక మంది క్లయింట్ల సమస్యల మీద మేము వాళ్ళతో కొట్లాడతాం.
వాళ్ళతో పనులు చేయించుకుంటాం, వాళ్ళు కూడా పనులు చేస్తాం. పోలీస్ స్టేషన్ అనేది ఒక పబ్లిక్ ఆఫీస్. ఏ అడ్వకేట్ పోయినా, ఏ లిటిగెంట్ పోయినా పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యక్తులను గౌరవించాలి. వాళ్ళ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అనే పద్ధతిలో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా పోలీసు మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ప్రతి వ్యక్తిని గౌరవించండి. మేము కూడా మిమ్మల్ని గౌరవించడానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా మీరు ఎలక్షన్లో గవర్నమెంట్కు అనుకూలంగా పనిచేయడం కాదు, మీరు బ్యాలెన్స్గా, ఇంపార్షియల్గా ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.